Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Chronicles 5th chapter verse 13. ఈరోజు మన ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతము గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుండి తీసుకొనబడింది. Praise the Lord, saying, for he is good, for his mercy endureth forever. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. The words of 2 Chronicles 5:13 confess the character of God. 2వ దినవృత్తాంతము గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం దేవుని యొక్క గుణగణాలని మనం ఒప్పుకోజేస్తుంది. He is good. ఆయన మంచివాడు, దయగలవాడు. His love and mercy endureth forever. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత నిరంతరం నిలుచుంది. Today's scriptures takes place after the temple was completed. నేటి దిన ఈ భాగం అనేది దేవాలయం, మందిరము నిర్మించబడిన తర్వాత గురించినటువంటిది. Solomon orchestrates the proceedings of transporting the Ark of the Covenant to the temple as we read in 2 Chronicles 5:2. 2వ దినవృత్తాంతం గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే, సొలొమోను నిబంధన మందసాన్ని సంగీత వాద్యాలతో కూడా మందిరానికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భం గురించి చెప్తున్నాడు. The city of David is like a neighborhood of Jerusalem by the temple. Just city of David, Zion is adjacent to Jerusalem, that is the temple. దావీదు పట్టణమైనటువంటి సియోను నగరం అనేది యెరూషలేములోని దేవాలయం, యెరూషలేములో మందిరానికి దగ్గరే ఆనుకొనే ఉంటున్నది. And the ark represents God. మందసం అనేది దేవుణ్ణే సూచిస్తుంది. And more specifically, it represents God's promises or God's covenant. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క నిబంధన గురించి కూడా మాట్లాడుతుంది. The ark originally contained the stone tablets with the 10 commandments. ఈ మందసములో ప్రధానంగా ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి. And a jar of manna. మన్నా గల పాత్ర ఉంటుంది. And that representing the God's daily provisions. అంటే దేవుడు అనుదినము మనకి ఇచ్చువాడు, ఆయన సదుపాయాల గురించి మాట్లాడేది. And Aaron's almond branch. అహరోను యొక్క చిగురించినటువంటి కర్ర, అంటే బాదము కర్ర. And that budded representing a new life in God. పుష్పించినటువంటి ఆ కర్ర దేవునిలో నూతన జీవితం గురించి మాట్లాడుతుంది. But we are told in 2 Chronicles 5:10. అయితే 2వ దినవృత్తాంతం గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పబడిందంటే, only the stone tablets remain at the time of Solomon. సొలొమోను కాలానికి వచ్చినప్పుడు కేవలం 2 రాతి పలకలు మాత్రమే అందులో మిగిలినాయి. What happened to the manna and the almond branch? మరి మన్నా గల పాత్ర, చిగురించినటువంటి ఆ కర్ర ఏమైంది? It is an interesting mystery. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ఒక రహస్య మర్మమే. The mystery deepens. ఈ మర్మం మరింత లోతుగా తీసుకొని వెళ్తుంది. What is that? అదేమిటి? These two are missing. ఈ 2 అందులో లేవు కదా. But Chronicles is written about 500 years after Solomon. అయితే దినవృత్తాంతముల గ్రంథం అనేది సొలొమోను తర్వాత 500 సంవత్సరాల తర్వాత రాయబడింది. That is after the people returned to Jerusalem in the 5th century before Christ. అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ప్రజలు మరలా యెరూషలేమునకు తిరిగి వచ్చిన సందర్భం. Ezra the priest, probably the writer of Chronicles. మరి యాజకుడు అయినటువంటి ఎజ్రా ఈ దినవృత్తాంతముల గ్రంథాన్ని రాసిన రచయిత అని అభిప్రాయం. And he leads the people in an effort to rebuild the destroyed temple. కాబట్టి పాడైపోయినటువంటి ఆ మందిరంను మరలా పునర్నిర్మించడానికి కొరకు ప్రజలను ఆయన ప్రోత్సహించిన వాడు. He is telling the story of Solomon to inspire the people of his day to do it again. కాబట్టి తానున్న కాలంలో ప్రజలను ఆయన మరలా పురికొల్పి ఆ కట్టడ పనిని చేపట్టడానికి కొరకు సొలొమోను దినాల్లో ఉన్న సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. Let us bring back the presence of God once again. మరొకసారి దేవుని సన్నిధిని మనం దేవుని మందిరంలో తీసుకొని వద్దాం. Here is the mystery. ఇక్కడ ఒక మర్మం ఉంది. The ark is gone in the days of Ezra and is never recovered. ఎజ్రా కాలంలో ఆ మందసం పోయింది, ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా మరలా అది దొరకలేదు. Some Bible commentators think it is lost. కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమనుకుంటారంటే ఇక మందసం కనబడకుండా పోయింది. Hear carefully. జాగ్రత్తగా వినండి. The people in Ezra's day, ఎజ్రా కాలంలో ఉన్నటువంటి మనుషులు even without the ark, built the temple anyway. మందసము లేకుండానే ఇక మందిరం అయితే కట్టినారు వాళ్ళు. Earlier the jar of manna and Aaron's rod is missing. అంతకు పూర్వం చూస్తున్నాం మన్నా గల పాత్ర పోయింది, అహరోను చిగురించిన కర్ర కూడా లేదు. Now the ark is also not there in the box. ఇప్పుడు చూస్తే ఆ మందసం కూడా లేదు. I give them credit for understanding God in a way beyond the temple
and much bigger than the ark. Our God is beyond the temple, beyond the ark, whether they are there or not, our God is there. That is their understanding. కాబట్టి వారు ఆలోచన విధానాన్ని నిజంగా మెచ్చుకుంటున్న వారు మందసం కన్నా ఆ మందిరం కన్నా కూడా నిజంగా దేవుడే గొప్పవాడు అనేటువంటి తలంపు వాళ్ళకు ఉండేది. All this ark and all these things are the sacred reminders of God and His presence. మందసము ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ సాన్నిధ్యం గురించి, పరిశుద్ధతను గురించి జ్ఞాపకం చేసేవిగా ఉన్నాయి. There is nothing wrong with our sacred reminders as long as we always remember God cannot literally be contained in a box. చూడండి, దేవుడు అక్షరార్థంగా ఆ మందసం ఆ పెట్టెలోనే ఉంచబడడు అన్నటువంటి సంగతిని మనం గ్రహించే వరకు పరిశుద్ధత ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేయబడట అనేవి మంచివే. God cannot be confined in a box. దేవుడు ఒక పెట్టే వరకు ఆయన నిర్బంధించబడి పరిమితమై ఉండలేడు కదా. I find it awesome the people build the temple without the ark. మరి ప్రజలు ఈ మందసం లేకుండానే దేవుని మందిరాన్ని నిర్మించారే, నిజంగా అది ఆశ్చర్యపరుస్తాం. See what a true it is. ఎంత సత్యము కదా. For us on this side of the cross, ఇప్పుడు మనకి సిలువకి యువతలున్న మనము the presence of Lord Jesus Christ is all that is important. It is whether the box or that or this or building, all these things are not important. కట్టడం ఉన్నా, ఆలయం ఉన్నా లేకపోయినా, మందసం ఉన్నా లేకపోయినా మనకు కావాల్సింది అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి మనకు కావాలి. I am amazed at how much emptiness there is in today's world. Uneasiness in society. నేటి దిన ప్రపంచంలో, సమాజంలో ఎంత అసౌకర్యమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం అవుతా ఉంటుంది. Everywhere fear. ఎక్కడ చూసినా భయం. People searching for meaning, purpose. ప్రజలు ఒక అర్థం కొరకు, ఉద్దేశం కొరకు వెతుకులాడుతున్నారు. Wanting to make some sense. ఏదైనా కొంచెం ఒక గ్రహింపు కలగాలన్నట్టుగా. This is why there is such random violence. అందుకనే ఇంత ఎక్కువైనటువంటి హింసాత్మకమైన పరిస్థితులు చూస్తున్నాం. The problem of emptiness is one of the reasons for widespread depression. కాబట్టి ఇంత కృంగిపోయే దాని కొరకు సమస్య ఏమిటిదంటే శూన్యత. There are many reasons for all the deep emotions. కాబట్టి ఇలాంటి లోతైన భావోద్రేకాలన్నిటికీ ఎన్నో కారణాలు ఉన్నాయి. That is not there. అది లేదు అక్కడ. This is not. ఇది లేదు ఇక్కడ. Emptiness. అంత ఖాళీ, శూన్యం. But I am convinced the greater answer is the presence of God. అయితే గొప్పదైనటువంటి జవాబు ఏమిటిదంటే దేవుని యొక్క సన్నిధి అని నేను ఒప్పించబడుతున్నాను. You need the presence of God. నీకు దేవుని యొక్క సన్నిధి అవసరం. I love the thought in Exodus 3:12. నిర్గమకాండం 3:12 రాయబడిన తలంపుని నేను ఎంతో When ప్రేమిస్తున్నాను. Moses says, "Who am I that I should go to Pharaoh?" మోషే అంటాడు కదా, దేవా నేను ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేను ఎవరిని, నేనే పాటి వాడిని. God answers not by telling Moses who he is. కాబట్టి దేవుడు అసలు మోషే ఎవరో, నీ గురించి ఏంటో చెప్పాలని ఆ జవాబు ఇవ్వలే. What Moses is asking? మోషే ఏమడుగుతున్నాడు? Lord, who am I? దేవా నేను ఎవరిని? So God has to tell who Moses is. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలి? మోషే ఎవరో చెప్పాలి. But God is not telling కానీ that. దేవుడు మోషే ఎవరో చెప్పడం లే. But he is telling that who God is. దేవుడు ఎవరో చెప్తున్నాడు ఆయన. I will be with you. నేను నీతో కూడా ఉంటాను. Whoever you are, that is not important. నువ్వు ఎవరివైనా కావచ్చు, అది ప్రాముఖ్యమైనది My కాదు. presence will be with you. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. The answer to the emptiness of life is to be filled with the presence of God. జీవిత శూన్యతకి దేవుడిచ్చే జవాబు దేవుని చేత నింపబడి ఉండాలి. Who you are is not important. నువ్వెవరివి అనేది ప్రాముఖ్యమైనది కాదు. Yes, who is with you is very important. నీతో ఉన్నది ఎవరు, అది ప్రాముఖ్యమైనది. The ancient story of building the temple is all about the need for God's presence. మందిరం గురించి, ఆ పురాతనమైన మందిరం గురించిన అవసరత ఏమిటిది? దేవుని యొక్క సన్నిధి. The people in the day of Ezra, ఎజ్రా కాలంలో ఉన్నటువంటి ప్రజలు, when Chronicles was written, they were discouraged. నీ దినవృత్తాంతములు రాయబడిన సమయంలో వాళ్ళు ఎంతో నిరుత్సాహంలో They ఉన్నారు. returned home after 70 years of slavery in a foreign land. 70 సంవత్సరాలు అన్య దేశంలో చెరలో జీవించి వాళ్ళు తిరిగి వచ్చినటువంటి కాలం. Their home is in ruins. వారి యొక్క ఇళ్ళు అన్ని కూడా శిథిలావస్థకు వచ్చినాయి. And the temple destroyed. మందిరం కూడా The నాశనమైపోయింది. walls crumbled. ఆ ప్రాకారాలు, గోడలన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి. And Ezra, inspired by the Holy Spirit, led the people to invite God to dwell with them. ఎజ్రా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారి ప్రజలు దేవుడిని ఆహ్వానించి దేవుడు వారి మధ్య ఉండాలి అని కోరాలని ప్రోత్సహించాడు వాళ్ళని. Remember, గుర్తుంచుకోండి, Ezra was not interested in an empty temple. ఎజ్రా ఖాళీగా ఉన్న మందిరం గురించి ఆయనకు అస్సలు పట్టింపు లేదు. Their desire is for God. వారి ఆశ దేవుని గురించినదై ఉండాలి. Glory of God. దేవుని యొక్క మహిమ The రావాలి. joy of the Lord. యెహోవా యందలి ఆనందం రావాలి. Just as the temple without God is hollow, useless. ఏ విధంగా అయితే దేవుడు లేని ఆలయం, మందిరం అనేది ఖాళీ డొల్లతనం ఉంటుందో, Oh, you may be having wonderful glass architecture and wonderful 4-storied, 5-storied building.
If God is not there, it is a hollow structure. నీ మందిరం ఎంతో ఆడంబరంగా ఉండొచ్చేమో, ఎంతో అట్టహాసంగా కట్టుంటావు, 3-4 అంతస్తులటువంటి ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా అమర్చి కట్టుంటావు, కానీ అందులో దేవుడు లేకపోతే అంత శూన్యమే, You వ్యర్థం. must be bringing the stones, flooring stones from Germany and side walls, all these things from different countries. But if God is not there, it is a hollow structure. ఆ మందిరంలో ఉపయోగించబడినటువంటి రాతి పలకలు కానీ పాలరాతిలు ఇవన్నీ కూడా విదేశాల నుండి నీవు దిగుమతి చేసుకొని ఉంటావు, జర్మనీ నుండి ఇంకితర దేశాల నుండి తెప్పించుంటావేమో. ఇన్ని జరిగినా దేవుడు కానీ అక్కడ లేకపోతే గుర్తుంచుకో, అంత శూన్యమే. In a similar way, your life with all your comforts is hollow without God. అదే రీతిగా నీ జీవితంలో కూడా అన్ని సుఖ సౌఖ్యాలు ఉండి దేవుడు కానీ లేకపోతే నీ జీవితం కూడా శూన్యమే. In this short morning meditation, we cannot see all the things in detail. ఈ ఉదయకాలము మన ధ్యానాల్లో క్లుప్త సమయంలో వివరాలన్నీ ఎక్కువగా మనం చూడలేం. Let us go to Solomon's time as our verse for our meditation relates to that day. మరి నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ భాగము సొలొమోను కాలంలో ఉన్న మందిరానికి సంబంధించి కాబట్టి ఒక్కసారి మరలా సొలొమోను మందిరం దగ్గరికి వెళ్దాం. There are principles that apply to us. కాబట్టి మనము అన్వయింప చేసుకోదగిన కొన్ని నియమాలు ఉన్నాయి. The first thing Solomon does is a ceremony to bring the ark to the temple. సొలొమోను చేసిన మొదటి పని ఏమిటిదంటే మందసమును దేవుని యొక్క మందిరానికి తీసుకొని రావాలి. He assembles the leaders and people in 2 Chronicles 5:2-5. 2వ దినవృత్తాంతం గ్రంథం 5వ అధ్యాయం 2 నుండి 5 వచనాల్లో మనం చదివితే ప్రజలని, గోత్ర పెద్దల, నాయకులు అందరినీ కూడా ఆయన సమావేశపరిచినాడు. Do you desire God to fill your life with his presence? మరి దేవుని యొక్క సన్నిధితో నీ జీవితం నింపబడాలని కోరుతున్నావా? Be deliberate, tell to others and invite him. కాబట్టి ఇతరులు కూడా చెప్పు, బాహ్యంగా ఆయనను ఆహ్వానించు. నీవు If you want God in your life, then you need to arrange your life so that you give God time to be in your life. దేవుడు నీ జీవితంలో కావాలని నువ్వు కోరినట్లయితే దేవుని కొరకైన సమయాన్ని నువ్వు కేటాయించాలి. I fully understand God is everywhere at all times దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు అన్ని వేళలు ఉండేవాడని నేను గ్రహిస్తున్నాను. and can meet anybody anytime in any place. కాబట్టి ఎవరినైనా ఏ సమయంలోనైనా ఎప్పుడైనా కానీ ఆయన కలుసుకుంటాడు. Yet God dwells in those who open their hearts and invite him in. అయినా ఎవరైతే తమ హృదయాలను తెరిచి ఆయనను ఆహ్వానిస్తారో అలాంటి వారి హృదయంలోనికి వచ్చేవాడు దేవుడు. If you won't open your heart, నీ హృదయాన్ని కానీ నువ్వు తెరవకపోతే God may be where you are, but he may not be in you. నువ్వు ఉన్న చోట పరిసరాల్లో దేవుడు ఉండొచ్చు, కానీ నీ లోపల ఉండడు ఆయన. Solomon said, "Come, Lord." సొలొమోను చెప్పినాడు, దేవా దిగి రమ్ము. Ezra said, "Come, Lord." ఎజ్రా కూడా దేవా దిగి రమ్ము The అన్నాడు. people said, "Come, Lord." ప్రజలు కూడా దేవా దిగి రమ్ము అన్నారు వాళ్ళు. What do you say? కాబట్టి నువ్వేమంటావు? 2 Chronicles 5:6 describes the sacrifices. 2వ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో బలుల అర్పణ గురించి మాట్లాడు. So many are made as the ark comes to the temple, they cannot even be counted. మందసము దేవుని యొక్క మందిరానికి తీసుకొని రాబడుతున్న సమయంలో ఎన్ని బలులు అర్పించారో అవన్నీ కూడా లెక్కింప శక్యం కాని కార్యాలు జరిగినాయి అక్కడ. This speaks of the need for forgiveness. ఇది క్షమాపణ కొరకైన అవసరతను గురించి మాట్లాడు. Nobody can stand before a holy God without being cleansed. చూడండి, శుద్ధి చేయబడకుండా పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఏ మానవుడు నిలవలేడు. Today we look to Jesus Christ and his death on the cross. ఈ రోజు మనం యేసుక్రీస్తు ప్రభువారి వైపు, శిలువ మీద ఆయన యొక్క మరణం వైపు చూస్తున్నాం. We don't need to sacrifice anymore. ఇంకా మనం ఏ బలి అర్పణ అర్పించవలసిన అవసరం లేదు. I love the detail in the verse that so many animals were sacrificed, they could not be counted. I think it is in verse 5 or so. చూడండి, ఇది 5వ వచనంలో అనుకుంటా, ఎన్ని పశువులు, గొర్రెలు లెక్కింప శక్యము కానీ ఈ గొర్రెలు పశువులను బలిగా అర్పించారు. నిజంగా ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది. Earlier in 1 Chronicles 29:21, అంతకు పూర్వం మొదటి దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనంలో 29:21, 29వ అధ్యాయం 21వ వచనంలో when Solomon was crowned as king of Israel, సొలొమోను ఇశ్రాయేలీయులకి రాజుగా పట్టాభిషేకం చేయబడినప్పుడు on that day 3,000 animals were sacrificed. అది నాన్న 3,000 పశువులను బలిగా అర్పించారని ఉంది. That was a setup when the ark is brought to the temple. అది మందసము దేవుని యొక్క మందిరానికి తీసుకొని రాబడుతున్నప్పుడు చేసిన కార్యం. You thought we think that 3,000 is a lot. 3,000 అంటే
అబ్బా చాలా ఎక్కువ అని మనం అనుకుంటాం కదా. Now that the glory of God is dwelling in the temple, the number of sacrifices are beyond measure ఇప్పుడు now. దేవుని యొక్క మహిమ దేవుని మందిరంలోనికి దిగి వచ్చినప్పుడు వీళ్ళు అర్పించిన ఈ బలులు లెక్కింప శక్యం కాననున్నాయి. This shows the great need for forgiveness before our holy God. ఇది మనకి ఏం చూపిస్తుంది? పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనకు అవసరమైనటువంటి పాప క్షమాపణ గురించి మాట్లాడుతుంది. Now we on this side of the cross, we look back and say, ఇప్పుడు సిలువకి యువతల వైపున మనము ఒక్కసారి వెనక్కి తిరిగి మనం చెప్పేది, wow, 3,000 animals were sacrificed. Amazing. 3,000 పశువులని వాళ్ళు బలి అర్పించారు. ఎంత ఆశ్చర్యం ఇది. So many animals were sacrificed when the ark returned, they could not even be counted. అలాగే మందసాన్ని దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చినప్పుడు లెక్కింప శక్యము కానని గొర్రెలు పశువులని వధించారే, బలిగా అర్పించారే. మరింత ఆశ్చర్యం. Oh, what could be ever topped than that? మరి దీనికి మించినది ఇంకేమైనా ఉందా? Yes, but God topped himself again. దేవుడు దీనన్నిటికీ కూడా మించిన వాడుగా ఉన్నాడు. God sent us Jesus Christ, his one and only son, to die on the cross for the forgiveness of sins. What more tops this sacrifice? దేవుడు మన కొరకు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారినే బలిగా అర్పించడానికి ఒక బలి అర్పణగా ఆయన పంపించినప్పుడు ఇక ఇంతకు అధిగమించేది గొప్పదైనది ఇంకేమైనా ఉంటుందా? Then 3,000 is nothing. మరి అలాంటప్పుడు ఈ 3,000 ఏ పాటివి? More sacrifices than that can be counted. Yeah, that is also nothing. లెక్కింప శక్యము కానని ఆ బలి అర్పణలు అవి కూడా దీనికి సాటి కావు యేసు ప్రభువారి బలికి. God paid the ultimate price when he sent Jesus to die for us. యేసు ప్రభువారిని మన కొరకు మరణించడానికి పంపించినప్పుడు దేవుడే అంత క్రయమంతా చెల్లించాడు ఆయన. So emptiness in your life కాబట్టి is overcome by desiring God and forgiveness of నీ sins. జీవితంలో దేవుణ్ణి కోరుకుంటూ పాప క్షమాపణ కొరకే మొరపెట్టినప్పుడు నీ శూన్యత నేను అధిగమించగలను. And if you see in this portion, ఈ భాగంలో మనం ఇంకా చూస్తే the ceremony continues with cleansing of all who are involved, purification and music. కాబట్టి ఈ ప్రసంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమను తాము శుద్ధిపరచుకుంటూ సంగీత వాద్యాలతో కూడా ఈ యొక్క వేడుకలో వాళ్ళు నిమగ్నమై ఉన్న వారి గురించి. The words of 2 Chronicles 5:13, రెండవ దినవృత్తాంతం గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో they confess the character of God. వారు దేవుని యొక్క ఆ గుణ లక్షణాలను ఒప్పుకుంటున్నారు. He is good, his mercy endureth forever. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును. To grow in your faith, embrace the character of God. నీ విశ్వాసంలో ఎదగాలి అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను నువ్వు ఇష్టపడాలి. When people are feeling empty inside, ప్రజలు లోపలంతా ఖాళీ శూన్యంగా ఉందని అనుకున్నప్పుడు the solution of the world is almost always about getting in touch with yourself, overcoming the past, learning new patterns, thinking differently about yourself. Beside a positive thinker. లోకం ఇచ్చేటువంటి పరిష్కార మార్గం ఏమిటిది? నీ గురించి నువ్వు కొంచెం గొప్పగాను అనుకుంటూ, లేకపోతే అవి ఫలానవి చేయాలి, దీని ద్వారా నువ్వు నింపుకోవచ్చునని కొత్త సలహాలు ఇస్తూ కొత్తవి తలపెట్టాలని చెప్తా ఉంటారు. So many personality development courses are also కాబట్టి there. వ్యక్తిత్వ వికాసం గురించిన కోర్సులు ఎన్నో ఉన్నాయి, అవి చేయాలంటారు. But the ultimate answer in the Bible to being filled with the presence of God is always about God. అయితే అంతిమమైనటువంటి జవాబుగా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ కూడా నీ శూన్యతను అధిగమించాలంటే, నింపుకోవాలంటే దేవుని చేతనే సాధ్యం. Moses says, మోషే అంటున్నాడు, who am I, Lord? దేవా నేను ఎవరిని అన్నాడు. God says, దేవుడు ఏమన్నాడు? not who are you, who am I, that is important. He is telling, I am. నువ్వెవరు ప్రాముఖ్యమైనది కాదు, నేను ప్రాముఖ్యమైన వాడిని, నేను నా సన్నిధి నీతో వస్తాను. And let God's presence overwhelm you. Be filled with Jesus Christ and the Holy Spirit. కాబట్టి దేవుని సన్నిధి నిన్ను ఆవరించి పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడి ఉండవు గాక. The end of 2 Chronicles 5:13 is a key to the entirety of the Chronicles. రెండవ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ఈ దినవృత్తాంతం గ్రంథం అంతటి కూడా ఒక మూలముగా ఉంటుంది. The people confess the goodness and faithful love of God. ప్రజలు దేవుని యొక్క మంచితనము, ఎంతో విశ్వాసయోగ్యమైనటువంటి ప్రేమని ప్రజలు ఒప్పుకున్నారు. And when they did like that, ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు at that moment a cloud filled the temple of the Lord. ఆ సమయంలో మేఘం ఒకటి వచ్చింది, యెహోవా మందిరాన్ని నింపింది అని ఉంది ఇక్కడ. God's presence filled the temple when the hearts of the people, hearts of the forgiven people of God were turned to him. క్షమించబడిన ప్రజలు హృదయంతో దేవుని వైపు తిరిగినప్పుడు యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుతుంది. The response is to worship and praise the Lord. దాని స్పందనగా
దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు ఉండినారు. So in the days of Ezra, కాబట్టి ఎజ్రా దినాల్లో 500 years after Solomon, సొలొమోను తర్వాత 500 సంవత్సరాల తర్వాత and the ruined temple was rebuilt, శిథిలావస్థలో ఉన్నటువంటి మందిరం పునర్నిర్మించబడిన తర్వాత they did not even have the ark in that box. వారు కనీసం అక్కడ ఆ పెట్టెలో ఆ మందసం అనేది కూడా లేదు But వారికి. somehow that made no difference because they understood it was all about the heart and the presence of God. అయినా వారు దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఎందుకనగా ఇక్కడ దేవుని యొక్క మనస్సు ఉండడం అనేది అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది అని గ్రహించినారు వారు. Today we have Jesus Christ. ఈ రోజు మనకి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. He has told us we don't even need the temple, we only need him. మనకు ఆయన కనీసం ఆలయం మందిరం కూడా అవసరం లేదు, మనమే ఆయనకు కావాలి అని కోరినాడు అని చెప్పినాడు ఆయన. We only need to call on the name of the Lord, asking forgiveness, asking him to fill the emptiness of our lives. కాబట్టి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయాలి, ఆయనను వేడుకోవాలి, మన హృదయ శూన్యత జీవిత శూన్యత కొరకు ఆయనను కోరుకోవాలని చెప్పబడ్డాం. The glorious scene of worship of 2 Chronicles 5:11-14. రెండవ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం 11 నుండి 14 వచనాలు ఉన్నటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి ఆ ఆరాధన అనేది, And it is a foreshadowing of a scene described by Paul in the New Testament. కొత్త నిబంధనలో పౌలు చూసినటువంటి ఆ దృశ్యానికి ఛాయగా మనం చూస్తున్నాం. And it is which is also the beginning of a new era when people receive Christ in their heart. అంతేకాకుండా నూతన కాలంలో ప్రజలు దేవుని కొరకు వాళ్ళు కోరినారు కదా. Read Romans 5 during the day. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని దినములో మీరు చదవండి. In Jesus Christ is a new expression of God's presence. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సన్నిధికి నూతనటువంటి ఆ రూపంలో ఉన్నాడు. And only Jesus Christ will fill the void of emptiness rampant in the world. యేసు ప్రభువారు మాత్రమే ఈ ప్రపంచంలో పెచ్చరిల్లిపోతున్నటువంటి శూన్యతకి ఆయన జవాబు పరిష్కారం. If you are here and have never received Jesus Christ, ఒకవేళ నీవు ఎన్నడూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకోకుండా ఉన్నట్లయితే, if you are hearing this word, ఈ మాటలు వింటున్న నీవు make that commitment today. ఈ రోజే ఈ ప్రతిష్టతను చేసుకో. Invite him in. ఆయనని నీ లోనికి ఆహ్వానించు. Fill the emptiness. నీ ఖాళీని నింపుకో. To my fellow believers, let us not lose sight of the purpose of why we are here. నా తోటి విశ్వాసులకి నేను ఇదే చెప్తున్నాను, ఏ ఉద్దేశాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నామో మర్చిపోవద్దు. The world needs Christ. లోకానికి క్రీస్తు అవసరమే. Many people are confused and looking for solutions. చాలా మంది కలవరంలో ఉండి పరిష్కార మార్గం కొరకు ఏమో వెతుకుతా ఉన్నారు. But God has entrusted us with the answer. అయితే దేవుడు మనకి ఆ జవాబునిచ్చాడు, అది అప్పగించాడు. Be amazed by God in your life and be prepared to share him with others. కాబట్టి నీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండి ఇతరులతో వాటిని పంచుకునే దానికి నువ్వు సిద్ధపడు. God filled the temple with his presence when people invited him. ప్రజలు ఆయనను ఆహ్వానించినప్పుడు యెహోవా తేజస్సుతో ఆ మందిరం నిండిపోయింది. And when they sought forgiveness, వారు ఆ క్షమాపణను వారు and వెతికినప్పుడు they exalted him as the God of unconditional love. కాబట్టి బేషరతులతో కూడా ప్రేమించేటువంటి ఆ దేవుడు ఉన్నాడని ఆయనను హెచ్చించినప్పుడు Jesus Christ will fill your life when you invite him in. కాబట్టి నువ్వు ఆయనను ఆహ్వానిస్తే యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితాన్ని నింపివేస్తాడు. When you seek forgiveness, నువ్వు క్షమాపణ కోరినట్లు and when you exalt him as the God of unconditional love. బేషరతులతో కూడిన ప్రేమ గల దేవుడుగా నువ్వు ఆయనను హెచ్చించినట్లయితే, So the temple without God in it is hollow. కాబట్టి దేవుడు లేకుండా దేవుని ఆలయం అనేది అది డొల్లతనమే. Your life without God in it is hollow. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు లేకుండా నిర్దేవుడుగా ఉన్న నీ జీవితం నీ బ్రతుకు కూడా అది డొల్లతనమే, శూన్యమే. Until God is in the temple, it is just a shell. దేవుడు ఆ దేవాలయం ఆ మందిరంలోనికి రానంత వరకు కూడా అది కేవలం ఒక శూన్యంగానే ఉంటుంది అదంతే. So is your life. అట్లాగే నీ జీవితం కూడా. May the presence of Jesus Christ in your life give purpose, direction and నీ satisfaction. జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి నీకు ఒక నడిపింపుని, నీకు ఒక సంతృప్తిని, ఒక ఉద్దేశాన్ని కలిగించును May గాక. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, more than anything else, O Lord, you are important. దేవా మిగతా వాటన్నిటికన్నా నీవు ప్రభు అవసరం, నీవు ప్రాముఖ్యమైన వాడు. Whether the commandments are there, ఆజ్ఞలు ఉన్నా లేకపోయినా, whether the budded rod is there, చిగురించిన అహరోను కర్ర ఉన్నా లేకపోయినా, or whether these things are there or not. దేవా ఈ విషయాలు ఉన్నా లేకపోయినా గానీ, O Lord, if you are there, దేవా నీవు మాత్రం ఉంటే, that's why we are reading in the New Testament, you are greater than the temple. అందుకనే క్రొత్త నిబంధనలు ఆ మాట మేము చదువుతున్నాం,
దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ You ఉన్నాడు. are greater than Solomon. సొలొమోను కన్నా గొప్పవాడు, You are greater than Moses and Aaron. మోషే అహరోనుల కన్నా గొప్పవాడు నువ్వు. And better to have you in our life. కాబట్టి మా జీవితంలో నిన్ను కలిగి ఉండటమే మంచిది. It is only through the forgiveness of ఇది sins. కేవలం పాప క్షమాపణ ద్వారా మాత్రమే Thou సాధ్యం. will purify us continually. ప్రభా ఎడతేగా నువ్వు మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ Then the ఉంటావు. satisfaction will be there, a meaning to our life will be there, the music in our life will be అప్పుడు there. సంతృప్తి ఉంటుంది. మా జీవితానికి ప్రభా ఒక అర్థం అనేది ఉంటుంది. మా జీవితానికి ప్రభా ఒక రాగం అనేది ఉంటుంది. If you are not there, O Lord, it is a hollow, it is simply a shell. ఒకవేళ ప్రభా నీవే గానీ మాలో లేకపోతే అది ప్రభా ఖాళీ శూన్యతనం, అదొక డొల్లతనంతో ఉన్నట్టుగా ఉంటుంది. Today, many of our temples, ఈరోజు ప్రభా అనేకమైనటువంటి మా మందిరాలు, not only that, even many of our lives, అంతేకాకుండా అనేకుల జీవితాల్లో కూడా oh, they are filled with so many things. మిగతావి ఎన్నో ఉన్నాయి ప్రభా, వాటితో నింపుకొని ఉన్నారు. You are not seeing. ప్రభా నీవే కనబడడం లేదు అక్కడ, That's why emptiness. అందుకని అక్కడ శూన్యత ఉంది. Fill us with thy presence. దేవా మీ సన్నిధితో మీ తేజస్తో నింపండి. Lead us for thy glory. ప్రభా నీ మహిమ కొరకే నడిపించండి. What all we received from thee, we may share with others. నీ నుండి మేము ఏమి పొందినామో ఇతరులతో పంచుకుందాం గాక. In Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం.